హలో మూవీలర్స్, వెల్కమ్ టు కొంచెం సినిమా. కాటేరమ్మ కొడుకు కాదు, కాటేరమ్మ కోడలు కూడా వచ్చింది. ఘాటి మూవీ నేమ్ వచ్చేసరికి క్రిష్ గారు చాలా రోజుల తర్వాత మంచి ఒక మంచి రివెంజ్ స్టోరీ దింపారు అనమాట. నాకైతే బాగానే అనిపించింది. ఫైట్ సీక్వెన్సెస్ గానీ ఏవైతే ఉన్నాయో, అండ్ హీరో ఏదో ఆయన పేరు వచ్చేసరికి ప్రభు అనమాట. విక్రమ్ ప్రభు ఆయన పేరు వచ్చేసరికి. ఆయన ఏదో ఉన్నాడు అన్నట్టు కాకుండా, అంటే జనరల్ గా అనుష్క గారి పక్కన ఎవరున్నా సరే అంత పెద్ద ఆనరు, బట్ ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ రోల్ చేశారు. ఏదైతే హీరో సీన్స్ ఉన్నాయో, ఏవైతే ఫైట్ సీన్స్ ఉన్నాయి, ఈయనకి బాగా డిజైన్ చేసి పెట్టారు క్రిష్ గారు. అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ ఏదైతే బిల్డ్ చేశారో, ఆ ఘాటీస్ గానీ, ఆ ఒరిస్సా ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో, చాలా పర్ఫెక్ట్ గా అవసరమైనంత, అంటే ఎక్స్ట్రాస్ ఏం లేవు. ఏవైతే ఎలిమెంట్స్ కావాలనుకున్నా అయ్యే పెట్టారు, అయ్యే తీసారు, అయ్యే సినిమాలో చూపించారు అనమాట. మెయిన్ ఈ స్టోరీ అంతా గంజాయి గురించి. ఆల్రెడీ మీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది. ఈ సోషియో ఎలిమెంట్స్ ఎక్కువ చూపిస్తాడేమో. క్రిష్ గారి మెటీరియల్ ఏంటంటే ఏదో ఒక సొసైటీ బేస్డ్ ఒక చిన్నది వదులుతారు ఆయన. ఈ మూవీలో అది మిస్ అయింది అనిపించింది. బట్ స్టిల్ ఏదైతే అనుష్క గారికి యాప్ట్ ఉంది రోల్. అండ్ జగపతి బాబు గారు ఉంటారు ఇందులో. జగపతి బాబు గారికి మంచి సీన్స్ పడినాయి అనమాట. కొంచెం ఆయన కాప్ రోల్ వచ్చేసరికి బాగా చేశారు. ఆ కాప్ రోల్ లో జగపతి బాబు గారు ఎలా అయితే చేయాలో. అండ్ యాంటాగనిస్ట్ చైతన్యరావు ఈ మధ్యన బాగా మనకి వినిపించే పేరు అవుతుంది. మొన్న రీసెంట్ గా మహేష్ గానీ ఈయన బాగా కనిపిస్తున్నారు ఇప్పుడు. అప్కమింగ్ స్టార్ అనుకోవచ్చు. ఈయన విలన్ కింద అలా సూట్ అవుతాడో లేదో అనుకున్నా గానీ చాలా పర్ఫెక్ట్ గా చేశాను అనమాట. యాంటాగనిస్ట్ గా చేసిన ఈయన ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో బేసిక్ గా ఏంటంటే ఈ సెప్టెంబర్ లో ఎన్ని మూవీస్ వస్తున్నాయని నాకు తెలిసినంత వరకు బాగుంటాయి అనుకుంటున్నాను. ఫస్ట్ లిటిల్ ఆర్ట్స్ ఆల్రెడీ మనం ఇందాక చేసాం కదా, లిటిల్ ఆర్ట్స్ కూడా చూసాను రివ్యూ. ఇన్ కేసు చెక్అౌట్ చేయకపోతే, అది లిటిల్ ఆర్ట్స్ బాగుంది. ఇప్పుడు వెళ్ళిన ఘాటి బాగుంది. ఘాటి ఏంటంటే కంప్లీట్లీ ఆఫ్ యాక్షన్ మూవీ అనమాట. కంటిన్యూ ఫైట్ సీక్వెన్సెస్ ఉండి, అక్కడక్కడ మంచి ఎమోషనల్ సీన్స్ ఉండి, అండ్ క్రిష్ గారు కాబట్టి ఎమోషనల్ సీన్ పండింది. వేరే ఎవరన్నా సరే స్క్రీన్ ప్లే గానీ ఇవన్నీ దొబ్బెట్టేవారు నాకు తెలిసి. ఈ స్టోరీ ప్రకారం చూసుకుంటే కొంచెం అక్కడక్కడ రొటీన్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. బట్ స్టిల్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉందో అది బాగుంటది, క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటది. అనుష్క గారిని ఎలా అయితే చూపించచ్చు, అంత వైల్డ్నెస్ గానీ, ఎప్పుడో అరుంధతి ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో, మళ్ళీ బాహుబలి ఈ రేంజ్ ఆ కేటగిరీస్ లో మనం చూసాం ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ గానీ ఇవి గానీ. కానీ ఈసారి కాటేరమ్మ కోడల్లో చేసింది ఆవిడ. నిజం చెప్పాలంటే ప్రభాస్ గారు అనుష్క గారు కలిస్తే చాలా బాగుంటది అనుకుంటున్నాను, కానీ అది జరగదని మనకి తెలుసు. ఘాటి ఈజ్ వెరీ వర్త్ టు వాచ్ ఇన్ థియేటర్స్. మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న థియేటర్స్ కి వెళ్ళండి. డాల్బీ అట్మాస్ లో చూసాను నేనైతే. సౌండ్స్ బాగున్నాయి. సాంగ్స్ కూడా ఏదో నార్మల్ గా వచ్చి వెళ్ళిపోకుండా, సాంగ్స్ కూడా కొంచెం మనకి వినసొంపుగా ఉన్నాయి అనమాట. అంటే నాట్ లైక్ హమ్మింగ్ సాంగ్స్ కాదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఒరిస్సా బ్యాక్గ్రౌండ్ అయితే చాలా, చుట్టూ ఘాటీస్ కానీ, ఆ మౌంటైన్ వ్యూస్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారు కాబట్టి మీకు ఎంతో కొంత నచ్చే ఉండదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ కొంచెం సినిమాని ఏమాత్రం కొంచెం కాదు.